ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఎమర్జెన్సీ రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 6th వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా బ్యాన్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని బ్యాన్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ అనుకున్న డేట్ కి రిలీజ్ అవుతుందా లేదా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఎమర్జెన్సీ. అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు సెప్టెంబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అయితే ఇప్పటి వరకు సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. సినిమాను బ్యాన్ చేయాలనే డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఎమర్జెన్సీ రిలీజ్ పై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా తీసుకుంటోంది. శిరోమణి అకాలీదళ్ పార్టీ విడుదల నిలిపివేయాలంటూ CBFCని ఆశ్రయించింది. మరోవైపు సిక్కు సంఘాలు రిలీజ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కంగనను చంపేస్తామంటూ బెదిరింపులొస్తున్నాయి. అయినా కంగన ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. నా సినిమా రిలీజ్ను ఎవరాపుతారో చూస్తా అంటూ ఎదురుదాడి చేస్తోంది. 1970లో జరిగిన పరిస్థితిని ఉన్నది ఉన్నట్లే చూపించామని, ఎవ్వర్నీ కించపరచలేదు, ఎలాంటి సున్నితాంశాలు టచ్ చేయలేదని క్లారిటీ కూడా ఇచ్చింది అమ్మడు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమని ప్రకటించింది. ఎమర్జెన్సీ సినిమాపై ఇంత రచ్చ జరుగుతున్నా టాలీవుడ్ నుంచి ఎలాంటి మద్దతు దక్కడం లేదు. సాధారణంగా సినిమా నిషేధం అన్న అంశం తెరపైకొచ్చినప్పుడు కొంతమందైనా స్పందిస్తారు. కానీ ఎమర్జెన్సీ విషయంలో ఆ సౌండ్ ఎక్కడా వినిపించడం లేదు. ఆ సినిమాలో నటించిన ఆర్టిస్టులు కూడా గొంతు ఎత్తడం లేదు. మరి పొలిటికల్ వివాదాలకు కేరాఫ్ గా మారిన ఎమర్జెన్సీ సెప్టెంబర్ 6న ఎంతవరకు రిలీజ్ అవుతుందో చూడాలి. సెప్టెంబర్ నుంచి సినిమాల జాతర షురూ కాబోతోంది. 30 రోజుల్లో దాదాపు 20 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ అందరి ఫోకస్ ఒక్క సినిమాపై ఉంది. సౌత్ నార్త్ లో రీసౌండ్ చేస్తుంది అనే చర్చ అయితే జరుగుతోంది. మరి ఆ ప్రాజెక్ట్ అంచనాలను అందుకుంటుందా? హ్యావ్ ఎ లుక్. సెప్టెంబర్ నెల మొత్తం 20 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ అందరి దృష్టి ఒక్క సినిమాపై ఉంది. అదే దేవర. అరవింద్ సమేత తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా ఇది. కొరటాల శివ దర్శకుడు. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఈ ప్రాజెక్ట్తో సౌత్లో ఎంట్రీ ఇస్తున్నారు. అందుకే దేవర 1 పై అన్ని అంచనాలు. సెప్టెంబర్లో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేదు. మొదటి వారంలో 6 డజన్ మూవీస్ రిలీజ్ అవుతుంటే గోడ్ పై మాత్రమే బజ్ ఉంది. రెండో వారంలో 3 సినిమాలు వస్తుంటే మత్తు వదలరా 2 పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మూడో వారం బాక్సాఫీస్ పూర్తిగా ఖాళీ. రీజన్, ఆ మరుసటి వారం దేవర సినిమా రిలీజ్ ఉంది. కాబట్టి ఓ పెద్ద సినిమా వచ్చే ముందు అటువారం ఇటువారం మరో సినిమా లేకుండా చూసుకుంటున్నారు. మొన్న కల్కి విషయంలో అదే జరిగింది. ఇప్పుడు దేవరికి అదే రిపీట్ అవుతుంది. మొత్తానికి సెప్టెంబర్లో దేవర మినహా మరో చెప్పుకోదగ్గ సినిమా థియేటర్స్లోకి రావడం లేదు. మరి పాన్ ఇండియా ప్రాజెక్టు నేషనల్ వైడ్ గా ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి. హీరోయిన్స్ కి టాలెంట్ ఉంటే సరిపోదు, లక్ కూడా కలిసి రావాలి. కమర్షియల్ హిట్స్ అకౌంట్ లో పడాలి. అప్పుడే బడా ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ దక్కుతుంది. ఈ విషయంలో బ్యాడ్ టైమ్ తో ఫైట్ చేస్తోంది ఓ టాలీవుడ్ బ్యూటీ. సాలిడ్ హిట్ అకౌంట్ లో ఉన్నా అనుకున్నంత రేంజ్ లో హైలైట్ అవ్వలేదు. మరి చేతిలో ఉన్న సినిమా అయినా ఈ బ్యూటీ కెరియర్ ని బౌన్స్ బ్యాక్ చేస్తుందా? జస్ట్ వాచ్ ఇట్. ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు సినిమాతో హిట్ కొట్టిన బ్యూటీ. చిట్టి క్యారెక్టర్ కి 100% న్యాయం చేసింది. ఫరియా ఖచ్చితంగా తెలుగులో కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ఛాన్సులు రాలేదు. సంతోష్ శోభన్తో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే డిజాస్టర్ అయింది. రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నటించినా హిట్ పడలేదు. దీంతో డల్ అయిన ఫరియాకు మత్తు వదలరా 2 ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. 5 ఏళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన మత్తు వదలరా సంచలన విజయం సాధించింది. ఊహించిన ట్విస్టులతో సాదాసీదా సినిమా కథ నిరూపించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా మత్తు వదలరా 2 వస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ కు కితకితలు పెట్టింది. ఇందులో ఫరియా ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే కనిపిస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఈ ప్రాజెక్ట్ కు రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సపోర్ట్ ఉంది. హీ టీమ్ అనే కొత్త కాన్సెప్ట్ క్లిక్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ సినిమా గనక కమర్షియల్ గా హిట్ అయితే ఫరియా అబ్దుల్లా కెరీర్ స్పీడ్ అందుకునే ఛాన్స్ ఉంది. మరి సెప్టెంబర్ 13న థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంతవరకు సత్తా చాటుతుందో చూడాలి. బాలీవుడ్ లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కనిపిస్తూ ఉంటుంది. ఆడియన్స్ ని థ్రిల్ చేసే కాన్సెప్ట్స్ వచ్చిన ప్రతిసారి అదే జోన్ లో సినిమాలు వస్తాయి. అయితే బీ టౌన్ లో నెక్స్ట్ మల్టీ స్టారర్ ట్రెండ్ హైలైట్ కాబోతోంది. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న సినిమాలను చూస్తే ఇదే విషయం అర్థమవుతోంది. ఇంతకీ ఈ సినిమాలో నటిస్తున్న హీరోస్ ఎవరు? ఎప్పుడు ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉంది? హ్యావ్ ఎ లుక్. బాలీవుడ్ లో అజయ్ దేవ్గన్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న మూవీ సింగం అగైన్.
పోలీస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ప్రాజెక్ట్లో అక్షయ్ కుమార్, రణ్వీర్, దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక సినిమాలో 2 స్టార్స్ నటిస్తే మల్టీ స్టారర్ అంటారు. మరి సింగం అగైన్లో 7 స్టార్స్ కలిసి నటిస్తున్నారు. కాబట్టి దీన్ని బడా మల్టీ స్టారర్ అనొచ్చా? ఫైటర్తో ఓకే అనిపించుకున్న హృతిక్ ఇప్పుడు వార్ 2 చేస్తున్నాడు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో లీడ్ రోల్లో కనిపిస్తున్నాడు. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమాని మొదట 2025 జాన్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ డిలే అవడంతో 2025 ఆగస్టు 14కి షిఫ్ట్ చేశారు. 2019లో రిలీజ్ అయిన వార్ బ్లాక్ బస్టర్ అవడంతో వార్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తారక్ హిందీలో చేస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో తెలుగులోనూ భారీ క్రేజ్ ఏర్పడింది. యానిమల్ తో హిట్ కొట్టిన రణ్బీర్ ఇప్పుడు రామాయణం చేస్తున్నాడు. దీని తర్వాత భన్సాలి డైరెక్షన్ లో లవ్ అండ్ వార్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే కథ రెడీ అయింది. అక్టోబర్ నుంచి షూటింగ్ షురూ కాబోతోంది. ఇందులో విక్కీ కౌశల్ మరో లీడ్ రోల్లో నటించబోతున్నాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కే ఈ ప్రాజెక్ట్ 2025 సమ్మర్లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక షారుఖ్, సుహానా ఖాన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న కింగ్ లో అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తుంటే సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కుతున్న బార్డర్ 2లో కీ రోల్ లో కనిపించబోతున్నాడు వరుణ్ ధావన్. మొత్తానికి బాలీవుడ్ లో వచ్చే సీజన్ మల్టీ స్టారర్ మూవీస్ తో మోత మోగిపోనుంది. సౌత్ లో సీనియర్ బ్యూటీస్ హవా తగ్గుతోంది. కుర్ర కుటీస్ గ్లామర్ షో దెబ్బకి ఆఫర్స్ లో కోత పడుతోంది. కానీ 40+ లో కూడా జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది ఓ చెన్నై చంద్రం. 4 ఇండస్ట్రీస్ లో 7 సినిమాలు చేస్తూ హాట్ బ్యూటీస్ కే షాక్ ఇస్తోంది. త్రిష జోడీ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ. ప్రెజెంట్ తన కోస్టార్స్ అంతా కనుమరుగైపోయారు. కానీ త్రిష మాత్రం ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. 4 ఇండస్ట్రీలలో 7 సినిమాలు చేస్తూ కుర్ర కుటీస్ కే షాక్ ఇస్తోంది. పొన్నియిన్ సెల్వన్ తో బౌన్స్ బ్యాక్ అయిన త్రిష వెంటనే విజయ్ లియోలో నటించింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో కమల్ తగ్ లైఫ్ లో ఛాన్స్ ఇచ్చాడు మణిరత్నం. ఈ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే అజిత్ విడాముయార్చిలో కూడా ఆఫర్ వచ్చింది. ఈ 2 సినిమాలతో స్పీడ్ పెంచిన త్రిషకి టాలీవుడ్ నుంచి కూడా మరో 2 జాక్ పాట్స్ తగిలాయి. వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టిన చిరు ఇప్పుడు వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంబర చేస్తున్నాడు. ఇందులో త్రిషాని హీరోయిన్ గా తీసుకున్నారు మేకర్స్. కల్కితో బ్లాక్ బస్టర్ కొట్టిన ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక వరల్డ్ వార్ మూవీ చేయబోతున్నాడు. ఇందులో కూడా త్రిష ప్లేస్ కన్ఫర్మ్ అయినట్టుగా వార్తలొస్తున్నాయి. ఇక మల్లువుడ్ లో మోహన్ లాల్ తో రామ్, టివినో థామస్ తో ఐడెంటిటీ చేస్తున్న త్రిష బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో జోడీ కట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విష్ణువర్ధన్ దర్శకత్వంలో కండలవీరుడు చేస్తున్న ద బుల్లో ఈ చెన్నై చంద్ర ప్లేస్ ని కన్ఫర్మ్ చేసుకుంది. మొత్తానికి 40 ఏళ్ల వయసులో 7 క్రేజీ ప్రాజెక్ట్స్ ని చేస్తూ 4 ఇండస్ట్రీలని దున్నేస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఒక్కో సినిమాకి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ చార్జ్ చేస్తూ సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేస్తోంది త్రిష. టాలీవుడ్ హీరోస్ అంతా ఇప్పుడు పాన్ ఇండియా జపం చేస్తున్నారు. ఒక్క తెలుగుకే పరిమితం కాకుండా నేషనల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకోవాలి అని ట్రై చేస్తున్నారు. ఈ విషయంలో టైర్ 2 హీరోస్ స్పీడ్ పెంచితే ఒక యంగ్ స్టార్ మాత్రం వెనకబడిపోతున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటే దమ్ ఉన్నా ఆ రేంజ్ అవుట్పుట్ ని అందించలేకపోతున్నాడు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ లో స్టార్ అయిన హీరో. తర్వాత అరడజన్ సినిమాలు చేస్తే గీతా గోవిందం ఒక్కటే సాలిడ్ సక్సెస్ ని అందుకుంది. రౌడీ స్టార్ ని మళ్లీ లైమ్ లైట్ లోకి తెచ్చింది. ఇక పూరి డైరెక్షన్ లో వచ్చిన లైగర్ పాన్ ఇండియా రేంజ్ లో డిజాస్టర్ అయితే, ఖుషి అంటూ చేసిన లవ్ స్టోరీ బాక్స్ ఆఫీస్ వద్ద మిస్ఫైర్ అయింది. రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా బాల్చా తన్నేయడంతో రౌడీ స్టార్ కెరీర్ ఇప్పుడు సందిగ్ధంలో పడింది. టైర్ 2 హీరోలో విజయ్ దేవరకొండ ఒకప్పుడు టాప్ లో ఉండేవాడు. తన సినిమా వస్తుందంటే ఆడియన్స్ లోనూ మంచి క్రేజ్ కనిపించేది. కానీ ఇప్పుడు ఆ జోరు తగ్గిపోయింది. తనతో ట్రావెల్ చేస్తున్న నాని, రామ్, నాగ చైతన్యలు సినిమాకి మార్కెట్ పెంచుకుంటూ ఉంటే రౌడీ స్టార్ మాత్రం బౌన్స్ బ్యాక్ అవ్వడానికే ఏళ్లకేళ్లు టైం తీసుకుంటున్నాడు. ప్రజెంట్ విజయ్ దేవరకొండ కెరీర్ ని రీసెట్ చేసుకునేందుకు సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో VD12 స్టార్ట్ చేసిన తాను రవికిరణ్ కోలాతో యాక్షన్ డ్రామా, రాహుల్ సాంకృత్యాంతో పీరియాడిక్ మూవీ చేసేందుకు ఓకే చెప్పాడు. ఇందులో ఒకటి కాప్ బ్యాక్ డ్రాప్ కాగా మిగతా 2 గోదావరి నేపథ్యం, రాయలసీమ ఫ్యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కనున్నాయి. ఈ 3 సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయితే విజయ్ కెరీర్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుంది. పాన్ ఇండియా రేస్ లో తన కటౌట్ మళ్లీ హైలైట్ అవుతుంది. అందుకే ఈ 3 ప్రాజెక్ట్స్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు ఈ రౌడీ స్టార్.